కమింగ్ సూన్ సాంగ్స్ ఏమేమి ఉండబోతున్నాయి అసలు? అంటే ఉన్నాయి. ఎలాంటి- పెళ్లి మీద ఒకటి ఉంది. మావి నా మీద పెళ్లి మీద ఓకే, ఆ లెక్కన మీరు కూడా వస్తారు వాళ్ళు. ఎలా మీరు బ్యాచులరే, నేను బ్యాచులరే. ఇక నా మీద రాసినట్టే మీ మీద మీరే రాసుకున్నట్టు ఉంటది. అంతే అంటారా? అంతే అంటారు మరి. అది బ్యాచులర్ కి సపోర్టివ్ గానే ఉంటది. పెళ్లి చేసుకోవద్దురా భయ అని ఉంటది. డోంట్ మ్యారీ బి హ్యాపీ సాంగ్ ఉంది కదా, Yes, అవును. ఆ కంటెంట్ అనమాట. నాగార్జున గారు. పెళ్లి చేసుకోకు హ్యాపీగా ఉండు అంటే పెళ్లి అయిన వాళ్ళు చెప్పుకుంటారు చేసుకోవద్దురా భయ మేమే ఆగమవుతున్నాం అని. అంటే ఒకటి నేను సాంగ్ చూసాను రీసెంట్ గా, గద్దరన్న మీద ఒక పాట రాశారు. చాలా ఎమోషనల్ గా ఉంటుంది, చాలాగా అసలు అంత ఫీల్ ఎలా అసలు? అంటే గద్దరన్నతో మీకు ఏమైనా ర్యాంప్ ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఇక మన నల్గొండ అంటే ఆటోమేటిక్ గా అది ఉంటది, 100% ఉంటది. ఎందుకంటే నల్గొండ, రాచకొండ అంతా దళం సైడ్ అంతా కమ్యూనిజం అనేది బాగుంటుంది. ఆ భావాలు కూడా ఎక్కువ ఉంటాయి మా సైడ్. చాలా ఎమోషనల్ గా నేను చూసాను అన్నమాట. చాలా నేను ఈ పాట గద్దరన్న చనిపోయిన 4 రోజులు రాసిన. 4 రోజులు రాసిన. అప్పుడు మా బాబుకి చెట్టు మీద నుంచి కింద పడి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది మీ డాడీ అదే టైంలో. సో పోలేక నేను దాన్ని లైట్ తీసుకున్నాను. నాకు ఎందుకో ఈసారి చేస్తే బాగుండు, సంవత్సరం వద్దంత వస్తుంది కదా, చేస్తే బాగుండు అనిపించింది నాకు. అనిపించి స్టూడియోకి వెళ్ళి ఒకసారి మా తమ్ముడు ఇరిగిసీన్ సింగర్, సో నేనేం చెప్పిన ఏ పాటకు ఎవరు సూట్ అయితే వాళ్ళతోటి నాకు సెట్ కదా పాట పాడడం, నా వాయిస్కి సెట్ కాదు. అండ్ వాయిస్ కి ఒక వాయిస్ లో ఒక ఎమోషన్ ఉంది, మీరు విన్నారు సార్, చాలా ఎమోషన్ గా పాడాడు పాట, బాగా ఫీల్ అయ్యి. సో అది నాకు కావాలి. పాడడం ఒక ఎత్తు అయితే దాంట్లో యాక్టింగ్ చేయడం మీది అసలు అల్టిమేట్. అసలు నేను భయపడ్డా సార్, వాస్తవాన్ని ఓపెన్ గా చెప్తున్నా. వాడు అంత మంచి అద్భుతంగా పాడాడు, చాలా అద్భుతంగా పాడాడు సార్. అంటే ఈ పాట ఏంటంటే కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్ గా నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళ. అట్లా చాలా మంది చెప్తున్నారు ఎమోషన్ అయిన వాడిని, వాడు ఇచ్చిన ఎమోషన్ నేను మ్యాచ్ చేయగలుగుతానంటే భయపడుతున్నా యాక్టింగ్ చేసేటప్పుడు. కానీ నా మనీ కెమెరా కంటిన్యూ చూసుకోమని అంటే ఓకే అన్న బాగా వస్తుందని ఒక సీన్ లో మనోడు విజిల్ కూడా వేసేవాళ్ళు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అది ఆ సాంగ్ యాక్చువల్గా మన అక్క వెన్నెల గద్దరన్న కూతురు ఉంది కదా, వెన్నెల కూతురు రిలీజ్ చేయాలి అసలు ఆ సాంగ్, కానీ టైం లేక చేయలేదు. తర్వాత అక్కకు పాట పంపిస్తే ఒక కామెంట్ పెట్టింది, నాకు రిప్లై ఇచ్చింది ఒకటి 6 days తర్వాత. మీ పాటలో మీ గుండెల్లో ఉన్న మా నాన్నను చూసుకుంటున్నాం తమ్ముడు అని పెట్టింది. అంతకంటే ఎక్కువ ఏం కావాలి మనం. ఫైనల్ గా ఇంకోటి తీసుకున్నట్టయితే మీరు టూ టైమ్స్ అనుకుంటా 2 times శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు. అంటే వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒకసారి సాంగ్ తీసుకొని సెకండ్ టైం అయినప్పుడు శ్రీదేవి ఫస్ట్ అంటే కేవలం దాన్ని ఉద్దేశించే రాస్తారా లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఉద్దేశించి రాస్తారా? అసలు శ్రీదేవి దాని మీద మీకు ఆఫర్ ఎలా వచ్చింది? అసలు ఎలా వెళ్ళారు శ్రీదేవి డ్రామా కంపెనీకి? శ్రీదేవి డ్రామా కంపెనీకి పిలవడానికి ఒక టీం ఉంటుంది వాళ్ళకి. హిట్ అయిన సాంగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు పిలిచి ఒక ఫోక్ సెగ్మెంట్ ఒకటి పెట్టిరు అనమాట. ఫోక్ సింగర్స్ ని ఎంకరేజ్ చేయడానికి. దీన్ని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏమంటారు అంటే మన సాంగ్ హిట్ అయిన సాంగ్ తీసుకుపోయి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు సంపాదిస్తారు, లేకపోతే తర్వాత ఇంకోటి ఏంటి దాన్ని పోతే మనకేం లాభం. వాళ్ళు ఒకటే లక్షల సెట్ పెట్టి లక్షలు ఖర్చు పెట్టి సెట్ వేసుకొని నిన్ను పిలిచి పాడేయాల్సిన అవసరం ఏంటి? మస్తు సింగర్ నన్ను ఎంకరేజ్ నేను పిలిచి ఆ స్టేజ్ మీద పాడేయాల్సిన అవసరం వాళ్ళకి ఏందంటున్నా. ఒక టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది అసలు ఈ సెగ్మెంట్ తీసింది బండి ప్రదీప్, డైరెక్టర్ బండి ప్రదీప్. ఆ ఫోక్ సెగ్మెంట్ పరిచయం చేసింది ఆయన సైటీ వాళ్ళతోటి ఫస్ట్. దాని తర్వాత వేరే డైరెక్టర్లు కూడా దీన్ని ఫాలో అయ్యారు, చాలా మంది వచ్చారు ఇప్పటికీ. సో ఇవన్నీ ఏమవుతుందంటే వాళ్ళు పిలిస్తే మనం యూజ్ చేసుకుంటారు అంటే నేను ఏం యూజ్ చేసుకుంటారు, నువ్వే హైలైట్ అవుతున్నావు కదా. ఒక టాలెంట్ అనేది గుర్తింపు పెట్టు. యూట్యూబ్ లో కనిపించిన విండోలు అదే టీవీలో కనిపించి ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఆ శ్రీదేవి డ్రామా వస్తే ఎంత మంది నాకు వీడియో తీసి క్లిప్పులు ఇంకెప్పుడు కమింగ్ అప్ వస్తుందని ఎంతమంది, అది వేరుంటది ఆ ఫీల్. ఛానల్ కూడా చాలా ప్లస్ అయింది, సాంగ్ కు చాలా ప్లస్ అయింది. సిలక సాంగ్ 9 million ఉండే, శ్రీదేవి వచ్చిన తర్వాత 10 million వచ్చింది. అది పెరిగింది, వ్యూవర్షిప్ పెరిగింది. చాలా మంది కింద ఈ పాటను శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసి మేము మళ్ళీ చూస్తున్నాం ఇందులో అని చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు. ఇంద్రజ గారి కామెంట్ అంటే ఒక మంచిగా ఇచ్చిన ఎలా ఫీల్ అనిపించింది? అది చెప్పలేము కదా, అది ఎక్స్పెక్ట్ చేసిన కామెంట్ కాదు, అది కాంప్లిమెంట్. అది మంచి బెస్ట్ కాంప్లిమెంట్ అది నాకు. అంటే ఇంకా కమింగ్ సూన్ అంటే ఇంకో సాంగ్ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేయాలి? నెక్స్ట్ సాంగ్ ఉన్నాయి సార్, ఇప్పుడు ఒకటి కాదు 2-3 ఉన్నాయి. మంచి ఖతర్నాక్ మాస్ ఒకటి ఉన్నాయి, ఒకటి పెళ్లి మీద రాసిన పెళ్లి ఓకే పెళ్లి ఒకటి రాసిన.
అప్పు మీద ఒకటి రాసిన. ఈ అప్పు కూడా ఏంటంటే అప్పిచ్చి మోసపోయిన వాళ్ళు కాదు, మోసపోవడం కాదు, తిరిగి ఊళ్ళల్లా అప్పిచ్చి బాధపడేటోళ్ళు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయకపోతే అదొకటి. ఫన్నీ కన్వర్జేషన్ ఉంటుంది అంతా, అదొకటి. ఇంకోటి మంచి ఫోక్ సాంగ్స్ ఒక 3 ఉన్నాయి. అట్లనే అదే ఫ్లోలో ఇప్పుడు మన ఇది అయ్యప్పది లాస్ట్ టైం ఒక సాంగ్ చేసినాము. ఆ సాంగ్ ఈసారి మళ్ళీ అవుతుంది, కానీ ఇంకో సాంగ్ ప్లాన్ చేస్తున్నాం. అయ్యప్పది అంటే గుర్తుకొచ్చింది, దుర్గమ్మ పాటను చూసుకున్నట్టయితే అయ్యప్ప సేమ్ ఒకటే ట్యూన్ ఉంది. అంటే చేంజ్ చేయాలని ఎందుకు అనిపించలేదు? చేంజ్ చేయాలని చేయొద్దనే కదా చేయొద్దని ఆ ట్యూన్ అంత వైబ్ ఉంది. ఓకే. ఓ దుర్గమ్మ అన్నప్పుడు, శ్రీదేవి అన్నప్పుడు ఎంత మూమెంట్ ఉందో, ఆ స్టేజ్ మీద ఎంత దద్దరిల్లి ఉందో అక్కడ, అదే వైపు ఈ దుర్గమ్మ సాంగ్ విన్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అది ఈసారి ప్రూవ్ అయింది మళ్ళీ. సో సేమ్ అట్లనే చాలా అయ్యప్ప సాంగ్స్ లేక చాలా సంవత్సరాలు అవుతున్నాయి. కొన్ని సాంగ్స్ ఉంటాయి, మల్లెపూల పొలకి, మందార పొలకి, అవి కొన్ని రిపీటెడ్ ఉంటాయి. ఇవే కొత్తది రాలే, ఇది కొత్తగా అనిపిస్తుంది అలా. ఇది కొత్తగా అనిపించి లాస్ట్ టైం నేను కొంచెం లేట్ రిలీజ్ చేసినా కానీ చాలా తిరిగింది ఎప్పటికీ. ఈసారి మళ్ళా ఇప్పుడు కమింగ్ సూన్ కార్తీక మాసం అయ్యప్ప స్వామి దీక్షలో కూడా మీ పాటను ఆటోమేటిక్ గా వాడుతూనే ఉంటారు. అది కూడా ప్లాన్ చేస్తున్నాం, ఒక 2 ప్లాన్ ఉందా? అయ్యప్ప సాంగ్ చేస్తున్నాం. లాస్ట్ ఫైనల్ గా ఒకటి పాట పాడారు, అది ఎల్లమ్మ పాట, ఏదో సంథింగ్. అది అంటే అది నేను పాడింది కదా, అంటే లైక్ ఒకసారి మీ నోటి నుంచి వినాలని నేను అనుకుంటున్నాను. సింత చెట్ల మీదెల్లమ్మ నువ్వు సిగాల తల్లి వెయ్యల్లమ్మ, ఏప చెట్ల మీదెల్లమ్మ నువ్వు ఏగల్ల తల్లి వెయ్యల్లమ్మ, కోవాని కూసేటెల్లమ్మ నీకు కోడి పుంజులే ఎల్లమ్మ, మేయాని అరిసేటెల్లమ్మ నీకు మేకపోతులే ఎల్లమ్మ, రావో రావో ఎల్లమ్మో, రావో రావో ఎల్లమ్మో నిన్ను రాజులు పిలిసిరే ఎల్లమ్మ. ఒక్కసారి మళ్ళా ఇది ఇందాక లాస్ట్ ఉన్నది ఒక్కసారి ఊహు అనేది. డిఫరెంట్ గా ఉంది అసలు, ఈ సౌండ్ తో హైలైట్ అయింది, ఈ సౌండ్ తోనే హైలైట్ అయింది డిఫరెంట్ గా అసలు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు. అసలు విజయ్ మంచి సాంగ్స్ తో ఇంకా ముందుకు వెళ్ళాలి. మీకు మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటది. ఏదన్నా ఉంటే కూడా మాకు చెప్పురి, మాకు కూడా ఛాన్స్ ఇయ్యూరి పాడడానికి కానీ యాక్టింగ్ కానీ. మీకు కూడా థ్యాంక్ యూ రిషి గారు. గారు ఎందుకు, మనది ఇట్లా ఉండదు, మన స్టైల్లో చెప్పాలి. సరే భయ్, నీకు థ్యాంక్స్ చెప్తున్నా. ప్లస్ టీవీని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము మా డిస్కషన్లో మీకు ఏమన్నా పాయింట్ రేజ్ అయితే అది మీ కింద కామెంట్ చేయండి, అప్పుడు మళ్ళీ యాంకర్ని మనం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూశారు కదా, ఇంకా మన విజయ్ అన్నతోనే ఈ రోజు ముచ్చట్లు పెట్టినాము. మళ్ళీ ఇంకో గెస్ట్ తో ముచ్చట్లు పెడతాము. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లస్ టీవీ.